ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. వక్ఫ్ చట్టంపై టీడీపీ జనసేన వైఖరిని తప్పుబట్టిన ఓవైసీ ముస్లిం హక్కులను బాబు పవన్ కాలరాస్తున్నారని ఆరోపణ. విజయవాడలో 10 వామపక్ష పార్టీల సమావేశం. బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. జూలై 2 నుంచి గ్రామస్తులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామన్న రామకృష్ణ. జగన్ వాహనం కింద సింగయ్య మృతి ఫారెన్సిక్ రిపోర్టుతో వీడిన మిస్టరీ. జగన్ వాహనం కింద పడి మరణించిన వీడియోలు అసలైనవేనని నిర్ధారణ. వీడియోలు మార్ఫింగ్ అంటూ వైసీపీ చేసిన ఆరోపణలు నిజం కాదని వెల్లడి. పోలీసులను తప్పుదోవ పట్టించిన వారిపై అంతర్గత విచారణ. పాసమైలారం పేలుడు ఘటన 35కి చేరిన మృతుల సంఖ్య. కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్రమాదంలో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ దుర్మరణం. మరో 11 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమం. ఐసీయూలో చికిత్స. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ మంజూరు. ప్రస్తుతం సురేష్ కు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన గుంటూరు జిల్లా కోర్టు. బీజేపీ అధ్యక్ష పదవికి రామచంద్రరావును ఖరారు చేసిన పార్టీ అధిష్టానం. నామినేషన్ దాఖలు చేసిన రామచంద్రరావు ఈరోజు మధ్యాహ్నం అధికారిక ప్రకటన. తమిళనాడులో శివకాశిలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు. 4 సజీవ దహనం. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం. ఒడిశాలో దారుణం. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ను ఆఫీస్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితక్కొట్టిన దుండగులు. ప్రజా సమస్యలు వింటుండగా ఆఫీస్లోకి దూసుకొచ్చిన దుండగులు. దాడి వెనుక బీజేపీ నేతల హస్తం ఉందన్న మాజీ సీఎం నవీన్ పట్నాయక్. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య. అందరూ చూస్తుండగానే ప్రేమ పేరుతో వేధిస్తున్న అభిషేక్ కోష్టి 19 ఏళ్ల విద్యార్థిని గొంతు కోసిన వైనం. దాడిని అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయిన ఆసుపత్రి సిబ్బంది, జనం. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై నిరసన తెలిపిన కుటుంబ సభ్యులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఉన్నతాధికారులు.